భారత్ మాతాకి జై. భారతదేశం నా మాతృభూమి అన్న ఆలోచన ప్రతి మనిషిలోనూ ఉన్న దాన్ని ఆచరణలో పెట్టిన రోజు మాత్రమే ఈ దేశాన్ని మనం రక్షించగలుగుతాం, భారతాభివృద్ధిని కళ్ళారా చూడగలుగుతాం. అవి భరతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తి పరిచేందుకు సామాన్యుల నుంచి ఎంతోమంది మహనీయుల వరకు కుల మత వర్ణ వర్గ ప్రాంత విభేదాల మరచి అందరినీ ఏకత్రాటి మీద నడిపిస్తూ అహింసే ఆయుధంగా స్వాతంత్రోద్యమాన్ని నడుపుతున్న శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ వీరుడు. దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత, ఉప్పు సత్యాగ్రహాన్ని ఉవ్వెత్తున ఉద్యమించిన ఉద్యమకారుడు, క్విట్ ఇండియా, మా దేశాన్ని వదిలిపోండి అని యావత్ భారతవని ముక్త కంఠంతో అరిచిన రోజులు. జలియన్ వాలా బాగులో ఎంతోమంది అసువులు బాశారు. వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ ఎన్నో బలిదానాలు, మరెన్నో త్యాగాల ఫలమే 1947 ఆగస్టు 15 రాత్రి మన భారతవని స్వరాజ్య భూమిగా మారింది. ఇప్పటికీ 66 సంవత్సరాలు కావస్తోంది మన స్వరాజ్య భారతావనికి. గాంధీజీ కన్న కళ్ళలు కళ్ళలుగానే మిగిలిపోయాయి. పేదరికం, అరాచకం, ఉగ్రవాదం, లెక్క పెట్టలేనన్ని కుంభకోణాల వల్ల ఇప్పటికీ మన భారతావని అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అని అంటే దానికి కారణం కొంతమంది కుహన రాజకీయ శక్తులు, వాటిని నడుపుతున్న మనం ఎన్నుకున్న నాయకులు. నల్లధనంతో కూడిన ధనవంతులుగా చలామణి అవుతూ అధికార దాహంతో దేశాభ్యుదయాన్నే విస్మరించి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ నాయకులు. అటువంటి ఈ భారతావనిలో గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ మాటల్లో కాక చేతల్లో చూపించిన ఏకైక మగధీరుడు శ్రీ నరేంద్ర మోడీ. ఆకాశాన్నంటే భవనాలే కాదు, సామాన్యుడు సైతం తలదాచుకోవడానికి గూడు కల్పించిన సౌమ్యమూర్తి. పంటలు పండించడమే కాదు, రైతుకు గిట్టుబాటు ధరను కల్పించిన రైతు బాంధవుడు. ఏ నిమిషం విద్యుత్ ఉంటుందో పోతుందో తెలియని ఈ భారతావనిలో విద్యుత్ కొరత అనేదే లేకుండా సౌరశక్తి ద్వారా గుజరాత్ రాష్ట్రంలో చీకటిని పోగొట్టి వెలుగు నింపిన సూర్యుడు. పట్టణ ప్రాంతాలలోనే కాక మారుమూల గ్రామాలకు సైతం మంచి రహదారులు నిర్మించిన మార్గదర్శి. అవినీతి, ఉగ్రవాదాన్ని ఉక్కుపదంతో అణిపిన పరశురాముడు. రాష్ట్రంలో ఉన్న నదులన్నిటిని అనుసంధానించి త్రాగునీటికి, సాగునీటికి సకాలంలో నీటిని అందజేసిన అపర భగీరథుడు. తన రాష్ట్రంలో ఉన్న సామాన్యుల నుంచి అధికుల వరకు దశ దిశ నిర్దేశించి 3 కాలాల పాటు గుజరాత్ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపాలిస్తున్న ఏకైక మగధీరుడు, అధినాయకుడు శ్రీ నరేంద్ర మోడీ. ఆనాడు స్వతంత్ర పోరాటంలో స్వరాజ్య సాధనే ధ్యేయంగా, లక్ష్యంగా అందరినీ ఏకత్రాటి మీద నడిపి స్వరాజ్యాన్ని సాధించింది గుజరాత్ వీరుడు శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అయితే, ఈనాడు ఆ స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడానికి మన ముందు ఉన్న అపర ఉక్కు మనిషి శ్రీ నరేంద్ర మోడీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దానికి మన దేశభక్తిని ఆచరణలో పెట్టి కుల మత వర్ణ వర్గ ప్రాంతాలకు అతీతంగా నరేంద్ర మోడీని భారతదేశ ప్రధానిగా ఎన్నుకొని ఈ దేశాభివృద్ధిని కళ్ళారా చూద్దాం. దానికి నేను సైతం అని అందరం ప్రతిజ్ఞ పూనుదాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. రండి, కదలి రండి, యువతి యువకుల్లారా కదలి రండి. రేపు ఆగస్టు 11వ తారీఖు హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో యువభేరీ కార్యక్రమానికి వేలాదిగా పాల్గొని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నేను సైతం అని నవభారత నిర్మాణంలో మనం కూడా పాలు పంచుకుందాం. భారత్ మాతాకి జై.